ముంబై అలాగే చెన్నై జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో అత్యద్భుతంగా మ్యాచ్ కొనసాగింది. అయితే క్రికెట్ అభిమానులకి ఏ 2 జట్లయితే ఎంతో సెన్సేషనల్ మ్యాచ్‌లా మారిపోయిందో నిన్న అదే రకంగా మ్యాచ్ కొనసాగింది. అటు ముంబై ఇండియన్స్‌లోని రోహిత్ శర్మ అద్భుతమైన సెంచరీ చేస్తే మరొక వైపు చెన్నై జట్టు మాజీ కెప్టెన్ అయిన ఎంఎస్ ధోని ధనాధన్‌గా 3 సిక్స్‌లు ఒక క్విక్ డబుల్‌ని ఒకే ఓవర్‌లో రాబట్టడంతో మ్యాచ్ మొత్తం గమనం మారిపోయింది. ఇక ఆ తర్వాత ధోని మీడియాతో స్పందిస్తూ ఏమన్నాడంటే, నిన్న మ్యాచ్ ఆసాంతం చాలా ఉత్కంఠభరితంగా సాగింది. ముఖ్యంగా చెప్పాలి అంటే యంగ్ బౌలర్ మతీష్ పతిరానా చాలా అద్భుతంగా మ్యాచ్‌ని మలుపు తిప్పాడు. నేను ఎప్పుడూ కూడా పతిరానా పైన టార్గెట్ చేస్తూ ఉంటాను. అతను బౌలింగ్ స్కిల్స్ చాలా అద్భుతంగా ఉంటాయి. అందుకనే ప్రాక్టీస్ విషయంలో చాలా అంటే చాలా ట్విస్ట్‌లు ఇస్తూ ఉంటాను. అయితే తను ప్రతిదీ చాలా శ్రద్ధగా నేర్చుకుంటాడు. ఎక్కువగా మాట్లాడడు. తన పని మీద తను ఫోకస్ చేస్తాడు. నేను గత సీజన్‌లో కూడా చెప్పాను. తనొక అద్భుతమైన ఆటగాడని. అయితే ఇక రుతురాజ్, శివం దుబే వీళ్ళందరూ కూడా చాలా మంచి బ్యాట్స్‌మెన్స్. వాళ్ళు పిచ్‌కి తగ్గట్టుగా ప్రత్యర్థి బౌలింగ్ స్టైల్‌కి తగ్గట్టుగా బ్యాటింగ్ చేయగలరు. మొత్తానికి మేము ఈ సీజన్‌లో అయితే ప్రస్తుతానికి గెలుపు బాటలోనే ఉన్నాం. ఇంకా ముందు ముందు అదే బాటలో నడుస్తామని నేను ఆశిస్తున్నాను అంటూ పేర్కొన్నాడు. అయితే రోహిత్ సెంచరీ కూడా నిన్నటి మ్యాచ్‌కి హైలైట్ అని చెప్పాడు ధోని.